నువ్వు భయపడటం లేదు, అనుమానిస్తున్నావు. నా ప్రేమని అభిమానాన్ని అవమానిస్తున్నావు. కళ్ళ ముందు చావు కనిపిస్తుంటే ఎలా తింటుందమ్మా? ఇప్పుడు ఎలా తినాలనుకుంది? నేను తెచ్చిన దాంట్లో చావు కనిపిస్తుంది, మీరు తెచ్చిన దాంట్లో మాత్రం కనిపించట్లేదా? ఒక శిఖరం మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సదికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. మందులు మార్చి నా బిడ్డ ప్రాణం తీయాలనుకున్నావా? పసిబిడ్డ ప్రాణం తీయడానికి నీకు మనసులా వచ్చిందే? నిజంగా నాకేం తెలియదమ్మా. ఆ మాట అన్నావు అంటే చంపుతా. చెప్పు, ఎవరు చేయించారు నీతో ఈ పని? ఎందుకు నా బిడ్డను చంపాలనుకుంటున్నావు? ఇదేనండి, ఇదే ఆ రోజు హాస్పిటల్లో మందులు మార్చి మన బిడ్డని మార్చి మస చేయాలనుకున్న రాక్షసి ఇదే. చెప్పవే, ఎందుకు ఆ మంది ఇచ్చావు? చెప్పు, అసలు మీకు నాకు సంబంధం ఏంటి? నా బిడ్డని పొట్టను పెట్టుకోవాలనుకున్నావు ఎందుకు? ఎందుకు చెప్పు, మాట్లాడవే. నిజంగా నాకేం తెలియదమ్మా, నన్ను వదిలేయండమ్మా. తెలీదన్నా అంటే ఆ మంది తెచ్చి నీ నోట్లో పోస్తా. ఎంత నమ్మకంగా చెప్పావే. మా గౌతమ్ అడిగితే మందు అదే గాని కంపెనీ మారిందని చెప్పావు. నా బిడ్డని చంపాలని చూసావు. నిన్ను ఈరోజు ప్రాణంతో ఇదేనండి మన బిడ్డ ప్రాణాలు తీయాలనుకుంది. ఆ మెడిసిన్ నీకు ఇచ్చింది ఎవరమ్మా? ఆ కడుపులో ఉన్న బిడ్డను చంపాలనుకుంది ఎవరు? అది నాకేం తెలీదయ్యా. చూడమ్మా, జరిగిన దాంట్లో నీ తప్పు ఉండకపోవచ్చు. ఎవడో ఇచ్చే డబ్బుల కోసం ఈ పాడు పని చేసి ఉండొచ్చు. నేను ఈ పని చేయమని చెప్పింది ఎవరు? డబ్బు కోసం చేశావు. నువ్వు చేసిన పని ఎంత నీచమైందో తెలుసా నీకు? కడుపులో ఉన్న బిడ్డ ప్రాణం తీయాలనుకున్నావు. ఒక ఆడదానివై పుట్టి ఇలాంటి పని చేయడం తప్పుగా అనిపించడం లేదు? నీతో ఈ పని చేయించింది ఎవరు? చూడమ్మా, నిజం చెప్పు. నిన్నేమనుకుండా వదిలేస్తాను. చెప్పలేనంటావా చెప్పు.
కడుపులో ఉన్న బిడ్డను చంపడం ఎంత పెద్ద నేరం నీకు తెలుసు కదా. తెలుసో తెలియకో తప్పు చేశావు. నిజం చెప్పి సరిదిద్దుకో. నిన్నెవరూ ఏమనకుండా వదిలేస్తాను. అందుకు నేను హామీ ఇస్తున్నాను. క్షమించండి అయ్యా. పేదదాన్ని, డబ్బు అవసరం ఉండి సమయానికి ఎవరో వచ్చి డబ్బిస్తానంటే ఈ పాడు పని చేశాను. లేమ్మా, నన్ను క్షమించండి అయ్యా. ఎవరు చేయమన్నారు ఈ పని? కుబేరమూర్తి అని ఆయన. నాకు ఈ డబ్బు ఇచ్చి ఈ పని చేయించాడు సార్. కుబేరమూర్తి? అవును సార్. అతనే నాకు మందులు మార్చమని డబ్బులు ఇచ్చాడు సార్. చూడమ్మా, ఆడదంటే తల్లితో సమానం. అందులోనూ నువ్వు ఉండేది నర్సు వృత్తిలో. ఒకరికి ప్రాణం పోయాలి కానీ ఒకరి ప్రాణం తీసే చేతులు కాకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. వెళ్ళు. అలాగే సార్. వెళ్ళమ్మా. విజయ్, అన్నయ్య, ఆ కుబేరమూర్తి ఎక్కడున్నా సరే వాడి కాళ్ళు చేతులు విరిచి పట్టుకురా. సరే. వెళ్ళు. ఆ కుబేరమూర్తి గడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాడు డబ్బు కోసం గడ్డి తింటాడండి. చివరికి ఆ డబ్బు కోసం నా బిడ్డ ప్రాణాలు తీయాలనుకున్నాడు. వాడు ఊరికి వదలకూడదు. హలో, ఎక్కడున్నా? ఇంటికి వెళ్ళే దారిలో. ఇంటికి తర్వాత వెళ్ళొచ్చు. నువ్వు అర్జెంట్గా ఎటైనా వెళ్ళిపో. ఎక్కడికి? నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎటైనా వెళ్ళిపో. ఇప్పుడు నా ప్రాణాలకి ఏమైంది? ఏవి కాకూడదనే చెప్తున్నాను. మనం హాస్పిటల్లో నర్స్ ద్వారా గౌతమి కడుపులో ఉన్న బిడ్డకి పాయిజన్ ఇప్పించామి. ఆ నర్సు అన్సూయకి దొరికిపోయింది. ఆ పాయిజన్ విషయం తెలిసిపోయింది. నువ్వు నాకేంటి? ఆ నర్సు నీ గురించి అంతా చెప్పేసింది. ఓహో, నా గురించి చెప్తే నీ గురించి కూడా చెప్పినట్టే కదా. నువ్వే ఎలాగోలాగా సర్ది చెప్పుకో. మ్యాటర్ నా దాకా రానివ్వమాక. నేనెందుకు సర్ది చెప్పుకోవాలి? ప్లాన్ నీది కాబట్టి. ఫ్రేమ్ లో ఉంచింది నిన్నేగా. ఆ నర్సుకి నువ్వే తెలుసు, నేను తెలీదుగా. వామ్మో, ఇట్టా ముంచావేంటే నీ అమ్మ కడుపు మాడ. ఇదిగో, ఇప్పుడు నాకేమైనా అయిందనుకో నీ పేరు చెప్తా. నా పేరు చెప్పావనుకో నన్ను వాళ్ళు చంపేలోపు నేను నిన్ను చంపుతాను. అది ఖాయం. అందుకే చెప్పిన మాట విని పారిపోయావనుకో రేపు వాళ్ళందరినీ ఎలాగో చంపుతాను. కాబట్టి అప్పుడొచ్చైనా నీ ఆస్తి నువ్వు తీసుకోవచ్చు. ఎన్ని ఆఫర్లు ఇచ్చావు? అసలైన ఈ ఆఫర్లేంటి? ఆలోచించుకునే టైం లేదు. నీకోసం ఆల్రెడీ వెతుకుతున్నారు. ఎప్పటికిప్పుడు పారిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? నీ ఇష్టం. తెలివి ఉంటే పారిపో, లేదంటే చచ్చిపో. బాయ్. వామ్మో, ఏంటో అనుకున్నదొకటి అయిందొకటి. ఏంటండి బట్టలు సర్దుతున్నారు? మనల్ని సాకలేక పారిపోతున్నాడేమో. అవును, సాకలేకే పారిపోతున్నాను. నేను చెప్పానా? కాసేపు నోరు మూసుకుంటారా? మాట్లాడకుండా ఎలా ఉంటారా దరిద్ర మొహోడా. నీ అంతటి నువ్వు బట్టలు సర్దుకుంటూ దాన్ని ఈడ వదిలేసి వెళ్ళిపోదావనా? వచ్చే గంగా, నువ్వు కూడా బట్టలు సర్దుకోవే. సర్దుకోండి, అందరూ సర్దుకోండి, కలిసి విహారయాత్రకు వెళ్దాం. మంచి మాట చెప్పేవరా మనోడా. ఒరే రామయ్య, మీ కాళ్ళు పట్టుకుంటానే
కాసేపు మాట్లాడబాకండి. ఏమండి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటండి? ఓ నిజమే కదూ. ఓ పని చేయండి, ఇట్టా చేతులు చాపు, పిడికిలు మొయ్యి. 1 2 3 4 5. నీకు అర్థమైంది కదా? నువ్వు బామ్మకి నేర్పే, మీ ఇద్దరు నేర్చుకునే లోపు నేను వచ్చేస్తా. ఏమండి ఏమండి ఏమిటి అల్లుడు బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతున్నావు? నేను సర్దుకోకపోతే నన్ను సర్దేస్తారు. అందుకు. ఏమిటి అల్లుడు? నీకు ప్రతిదీ చెప్పాలా? ఇదిగో గంగా, నేను ఊరు వెళ్తున్నాను. ఎప్పుడు వస్తానో తెలియదు, అసలు వస్తానో లేదో కూడా తెలియదు. వస్తానే. అదేంటండి రాకపోవడం ఏంటండి? నా కర్మట్ట కాలిందే. వస్తాను. ఏడో పోతున్నావరా సచ్చినోడా? నా మనవరాలను వదిలేసి దేశాలు పట్టుకొని పోతున్నావా? ఏడకరా పోయేది? బ్యాగ్ వదిలేసి ఇంట్లో పదా. బామ్మ ఇట్లాంటప్పుడు మెలికలు పెట్టబాకే, నీకు పుణ్యం ఉంటది. నేను అర్జెంట్కి వెళ్ళాలి. ఎక్కడ పోవాలి? ఎందుకు పోవాలరా? ఇప్పుడు నేనేం చెప్పలేనే. నేను వెళ్ళాక ఎలాగూ మీకు తెలుస్తుంది. ముందు ఈ బ్యాగ్ వదలవే ప్లీజ్. ఏమైందో చెప్పకుండా ఏమిటయ్యా కంగారు? మళ్ళీ ఏదో కొంప ముంచాడు, తేడా వచ్చింది, పారిపోతున్నాడు. నేనెవడు కొంప ముంచలా, నా కొంపే ముంచారు. ముందు నా నెలలేమండి. అరే అయ్యో సచ్చినోడా, ఆగరా. ఏమైందమ్మా? అదే అర్థం కావట్లేదు నాన్న. పది మందికి 10 రూపాయలు 10% వడ్డీకిచ్చుకుంటూ 10 కాలాల పాటు హాయిగా బతకచ్చు అనుకున్నాను. ఇలా నక్కి ఊరు దాటాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అమ్మో, ఆ ఈశ్వరు పుల్లా ఇరుచుకు పడకముందే ఎలాగోలాగా పొలిమేర దాటేయాలి. ఆ వరూధిని అసలుతో పాటు అదనంగా ఏదో ఇస్తానంటే ఆశపడి చంకలు గుద్దుకుంటా వెళ్ళాను. కానీ నా జీవితం ఇలా చంకనాగిపోద్దని కల్లో కూడా అనుకోలేదు. కురుక్షేత్రంలో కృష్ణులాగా ఆయుధం పట్టను ఇంకేదో పట్టనని అనవసరంగా ప్రతిజ్ఞలు చేశాను గాని ఆ వరూధిని నన్నే ఆయుధంలా వాడుకుంటుందని అస్సలు ఊహించలేకపోయాను. అయినా ఆ నర్సు సచ్చింది అనసూయకే కనపడాలా? అయిపోయింది. ఒరే కుబేరం, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందిరా. ఏమండి, సత్య ప్రమాణకంగా నాకేం తెలియదండి. తెలుసు, ఎవరు చేశారో కూడా నాకు తెలుసు. అంటే ఇదంతా మీ ఆవిడే చేసిందని మీకు తెలిసిపోయిందా? అయితే నన్ను పట్టుకోవడానికి రాలేదనమాట. థ్యాంక్స్ అండి. మీరెక్కడ నన్ను పట్టుకుని మీ అన్నయ్య దగ్గర తీసుకెళ్తారోనని భయపడి చచ్చానండి. అవునా? అవునండి. అర్థమైందండి. ఇప్పుడు నేను మీ అన్నయ్య దగ్గరికి వచ్చి వరూధినే ఇదంతా చేయించిందని చెప్పాలి, అంతేగా? తెలివి బానే ఉందిరా, కానీ ఆ వరూధిని దగ్గర ఎలా మోసపోయారా? ఏం చేస్తాం సార్, శని సెంటర్లో కూర్చుంటే ఎంత పెద్ద మగోడైనా నాలాగే తయారవుతాడు, అంతే. పద. సార్, మీకు దండం పెడతాను, నన్ను అర్థం చేసుకోండి. మీ ఆవిడ నన్ను చంపేస్తుంది సార్. జరిగింది జరిగినట్టు చెప్పకపోతే నేనే నిన్ను చంపేస్తా. ఏ రాయి అయితే ఉందిలేండి తల బద్దలు కొట్టుకోవడానికి. పదండి, అక్కడే బద్దలు కొట్టుకుంటాను.
ఏంటి వీణ్ణి నువ్వు ఇంటికి తీసుకొస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఇదేంటో తెలుసా? అందరికీ ఇది సెల్ ఫోనే, కానీ నీకు మాత్రం ఇది RTX లాంటిది. ఒక్క కాల్ బటన్ నొక్కాననుకో, నీ కూతురి తల ముక్కలైపోతుంది. చెప్పాను కదా విజయ్, వరుదిని తప్పు చేస్తుంది, కానీ తప్పించుకునే మార్గం మాత్రం ముందే చూసుకుంటుంది. వెళ్ళి మీ అన్నయ్యతో ఏం చెప్పాలో నేను నీకు చెప్పక్కర్లేదనుకుంటా. రా కుబేరమూర్తి. ఏమున్నది మరదలా, ఏమున్నది మరదలో, ముల్లే సర్దుకొని వెళ్ళిపోతా ఉన్నా ఈ ఊర్లో నాకింకా ఏమున్నది మరదలో, ఏమున్నది మరదలో, ఏమున్నది మరదలా, ముల్లే సర్దుకొని వెళ్ళిపోతా ఉన్నా ఈ ఊర్లో నాకింకా ఏమున్నది మరదలో, ఏమున్నది మరదలో, ఏమున్నది మరదలా, ఏమున్నది మరదలో, నిన్నే అంత ఏడుపెందుకో? మళ్ళీ వస్తావు కదా. నువ్వు చెప్పేది ఫ్యూచర్ ఇన్ఫర్మేషనే గానీ కన్ఫర్మేషన్ కాదుగా. నా పగ తీర్చుకుంటాను, అది కన్ఫర్మ్. అంటే ఆ ఈశ్వర్ ఫ్యామిలీ ఉండదు. వాళ్ళు లేరు అంటే నువ్వు మళ్ళీ ఈ ఊరొస్తావు. కుబేరమూర్తిగా కాదు, ఈశ్వర్ చంద్ర ప్రసాద్ ఆస్తికి హక్కుదారుడిగా. నిజమేనంటావా? నీకు మాటిచ్చేది వరుధిని. ఇలా అనే ఊరు ఖాళీ చేయించేస్తున్నావు. కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. వెళ్తాంలే, ఎల్లకి చస్తావా? ఇదిగో ఆ సువర్చల అడ్రస్ చెప్పచ్చు కదా. ఎందుకు? ఉన్న పళంగా వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. కనీసం సువర్చల అడ్రస్ ఇచ్చావనుకో, తనతో పాటు నేను కూడా తలదాచుకుంటాను. ఈశ్వర్ని తిట్టుకోవడానికి, బాధలు చెప్పుకోవడానికి కొంచెం తోడుగా ఉంటాను. సువర్చల ఎక్కడుందో నాకు తెలీదు. ఇదిగో అదే మండేది నాకు. అప్పిచ్చినట్టుకు వడ్డీ ఎంతో తెలియదంటే ఎవడన్నా నమ్ముతాడా? సువర్చల ఎక్కడుందో నీకు తెలియపోవడం ఏంటి? ఎవరితో చెప్పను గాని చెవులు చెప్పు. తెలీదు. నువ్వు ఇక్కడే టైం వేస్ట్ చేస్తూ కూర్చుంటే వాళ్ళెవరైనా చూశారనుకో, నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. చివరికి నేను కూడా. ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను, వెళ్ళు. ఇదిగో ఎప్పటికప్పుడు ఫోన్ చేయపోయినా పర్లేదు గాని అప్పుడు మాత్రం అదే హక్కుదారుడిగా నేను వచ్చేటప్పుడు. సరే సరే వెళ్ళు. మరదలా, ఆల్ ద బెస్ట్ చెప్పు. ఫోన్ ఎవరికి? ఈశ్వర్ చంద్ర ప్రసాద్ కి.